సాధారణంగా డ్రోన్లు పైకి ఎగురుతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్నటువంటి డ్రోన్స్ మాత్రం రెక్కలు విరిగిపోయి ఇప్పుడు అవి పైకి ఎగరడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాయి. వాటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్షరాల 200 కోట్ల రూపాయలు వెచ్చించి 200 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసింది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సాధారణంగా డ్రోన్స్ అనగానే అందరికి గుర్తొచ్చేది పైకి ఎగిరే డ్రోన్స్. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కొన్న డ్రోన్స్ మాత్రం రెక్కలు విరిగిపోయి ఇప్పుడు పైకి ఎగరడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాయి. వాటి కోసం అక్షరాల 200 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. దాంట్లో భారీగా అవినీతి జరిగింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? ఇప్పుడు డ్రోన్లు ఎగరకపోవడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా అవి నాసిరకమన్నా అయి ఉండాలి, లేదా అవి పనికిరాని కొనుగోలన్నా చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019, 2022 ఆ ప్రాంతాన 21-22 ఆ ప్రాంతాన ఈ జగనన్న భూరక్ష అదేదో పథకం తీసుకొచ్చి దానికి సంబంధించి రీసర్వే చేయాలి భూములన్నింటినీ. బ్రిటిష్ కాలం నుంచి రీసర్వే జరగలేదు, ఒక జగనన్న టైంలో మాత్రమే రీసర్వే జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసి దానికి సంబంధించినటువంటి సరంజామాన్ని అందరినీ తయారు చేసి దానికి ఏమేం కావాలి అనే దాన్ని ఒక ప్రతిపాదనలో ఒక ప్రజెంటేషన్ తీసుకొచ్చి ఒక డిపిఆర్ తయారు చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా చేయాలి అనేది ఒక స్కెచ్ చేశారు. ఓకే. ఆ స్కెచ్ చేసి ఉత్తితి బ్యాంక్ లాగా డిపిఆర్ వీళ్ళే తయారు చేశారు, కంపెనీని వీళ్ళే సృష్టించారు, కొనుగోలు వీళ్ళే చేసినట్టు చూపించారు పేపర్లో ఎక్కడ కొనకుండా. అద్దెకి తీసుకొచ్చి ఈ నాటకం ఆడారు అనేది తాజాగా వస్తున్నటువంటి ఒక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఇవాళ. అయితే ఎంత దాదాపు 52 డ్రోన్స్ కొనుగోలు చేశారని. తర్వాత రోవర్స్ ఎన్నో ఒక 150 రోవర్స్ కొన్నారని. బిల్లు ప్రకారం అయితే 52 డ్రోన్స్ 150 దాకా రోవర్స్ కొనుగోలు చేశారనేది ఆ బిల్లులో ఉన్నటువంటి లెక్క ప్రకారం చెబుతుంది. సరే, సహజంగా ఏంటి, ఏదైనా కొనుగోలు చేయాలంటే ఏ గవర్నమెంట్ అయినా సహజంగా చేసేది గ్లోబల్ టెండర్లు పిలుస్తారు. టెండర్లు అయితే పిలుస్తారు కదా. సరే, గ్లోబలా లేకపోతే మామూలు మొత్తానికి టెండర్లు అయితే పిలుస్తారు కదా. టెండర్లు పిలవకుండా అయితే ఏ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కొనుగోళ్లు జరగవు. అవును. సో ఇక్కడ ఏం జరిగింది, నీకు టెండర్లు లేవు, టెండర్లు లేకుండా కొనుగోలు చేశారు వీటిని. ఫస్ట్ అదొక అక్రమం. ఎలా కొనుగోలు చేశారు? సహజంగా ఏంటంటే 100 కోట్ల రూపాయలు దాటిన కాంట్రాక్ట్ ఏదైనా సరే జ్యుడిషియరీ రివ్యూకి వెళ్తుంది. జ్యుడిషియరీ రివ్యూకి వెళ్ళి ఆ జ్యుడిషియరీ రివ్యూ అయిపోయిన తర్వాత టెండర్ కాన్ఫర్ చేస్తారు. కానీ ఇక్కడేం జరిగింది, నీకు నిబంధన ఏం పెట్టారు, 100 కోట్లు దాటితే జ్యుడిషియరీ రివ్యూ కదా, అందుకని 100 కోట్లను తగ్గించేసి ఒక 50 కోట్లు అట్లా 4 విడతలుగా వీటిని కొనుగోలు చేశారు. అంటే టెండర్కి వెళ్ళవసరం, రివ్యూలకి వెళ్ళవసరంలా, జ్యుడిషియరీ రివ్యూకి వెళ్ళవసరంలా. సరే, ఈ 50 కోట్లు రిలీజ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారంటే కొనుగోలు చేసే బిల్స్ అన్నీ ఉండాలి కదా. ఎక్కడ కొనలా, ఎవరో తెలిసిన కంపెనీ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని వీళ్ళు తీసుకొచ్చేసి ఈ నాటకాన్ని నడిపించారు. ఓకే. నడిపించిన తర్వాత ఇప్పుడు అవి కొనుగోలు చేసినట్టు బిల్లులు సృష్టించేసి 200 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు డ్రా చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆల్రెడీ 150 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారు. ఇంకొక 50 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇస్తుందని, గత గవర్నమెంట్ దాన్ని యుద్ధ ప్రాతిపదికన పే చేసేసింది 150 కోట్ల రూపాయలు. మిగతా 50 కోట్ల రూపాయలు కూడా ఈ గవర్నమెంట్ చేత పే చేయించుకోవడానికి ఒక ఐఏఎస్ అధికారి మొత్తం నడిపిస్తున్నారు అనేది. దానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఇతను లాబింగ్ చేస్తున్నాడు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తాడేపల్లిలో ఉన్నాడు. ఆ తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మొత్తం చక్రం తిప్పుతున్నాడు. అని ఎందుకు చక్రం తిప్పుతున్నాడు, ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే, సలహాదారులుగా ఉన్నటువంటి ఒక ఇద్దరికి సంబంధించినటువంటి బినామీ కంపెనీలు అవి. ఓకే. ఆ బినామీ కంపెనీల ద్వారా వీటిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినట్టు చూపించారు కొనుగోలు చేయకుండా. ఎక్కడెక్కడ తుక్కు ఉంటుంది కదా స్క్రాప్, ఆ స్క్రాప్ని తీసుకొచ్చారు. స్క్రాప్ డ్రోన్స్, స్క్రాప్ రోవర్స్, స్క్రాప్ కంప్యూటర్స్, ఇంకేం కావాలంటే ఎక్విప్మెంట్ అంతా కూడా స్క్రాప్ని తీసుకొచ్చారు. స్క్రాప్ పడేసి సెకండ్ హ్యాండ్స్ అలా ఉంటాయి కదా, సింగపూర్, యుఎస్ లాంటి చోట, ఆ నుంచి తీసుకొచ్చి మొత్తం మీద దాన్ని బిల్స్ అయితే క్రియేట్ చేసేసారు, దాన్ని ఇచ్చేసారు. కానీ ఇప్పుడు ఆ 52 డ్రోన్స్లో
కనీసం ఒక 5 కూడా పనిచేయట్లేదు అనేది ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తేల్చింది. ఓకే. 52 డ్రోన్స్లో ఒక 5 కూడా పనిచేయట్లేదని. మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇప్పుడు వాటిని మళ్ళీ పనిచేసేలాగా చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలంట రిపేర్ చేయడానికి. రిపేర్ చేద్దామని చెప్పి బిల్లు పెట్టారంట ఈ బ్యాచ్. ఈ టీము రిపేర్ చేయడానికి బిల్లు పెట్టారంట. అంటే రిపేర్ చేస్తేనే ఇవి ఎగులుతాయి. ఇవి ఎగలాలంటే కొన్ని కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టాలి. సో ఇదంతా 2022లోనే కొన్నప్పుడు 2024 కల్లా చెడిపోయినాయి. అదే కదా విచిత్రమైన. అసలు స్క్రాప్ కొన్నారనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తుంది. అసలు అక్కడ కొత్తవి కొనలేదు, కంపెనీ లేదు, లేని కంపెనీ తోటి బిల్ క్రియేట్ చేసేసి వాటిని కొనుగోలు చేశారని. ఇప్పుడు ఆ డ్రోన్స్ ఏమీ పని చేయట్లేదు. ఇప్పుడు ఆ డ్రోన్స్ ద్వారా ఏం చేశారు వాళ్ళని అంటే, అక్కడక్కడ కొంతమందికి రైతులతోటి అవి ఎగరేశారంట డ్రోన్స్. ఇది సర్వే కోసం ఒక 5-6 మాత్రం ఉపయోగించారు, మిగతా వాటిని అసలు ఉపయోగించలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. అందుకే సర్వేలు మొత్తం తప్పే. రీసర్వే అన్నారు కదా, భూములు రీసర్వే అన్నారు. ఆ భూముల రీసర్వేలో 100% తప్పులు పడ్డాయి. ఓకే. ఇప్పుడు ఆ తప్పుల్ని సరిదిద్దలేక మొత్తం అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేసారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అనే దాని మీద మళ్ళీ దాన్ని రీవోక్ చేసి మళ్ళీ రీసర్వే అనేది పెట్టాలి అని ఒక ప్రతిపాదన పెట్టారు ఫస్ట్. అది జరగాలంటే మళ్ళీ డ్రోన్స్ కావాలి, రోవర్స్ కావాలి, వాటి ఆపరేటర్స్ కావాలి. అది మళ్ళీ ఇప్పుడు వాటన్నిటిని రీవోక్ చేసి మళ్ళీ వాటిని ఆపరేట్ చేయాలంటే మళ్ళీ కొన్ని కోట్ల రూపాయలు కావాలి. 200 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినట్టు ఆల్రెడీ చూపిస్తున్నారు. ఒక వస్తువు కూడా పని చేయట్లా. మళ్ళీ పని చేయాలంటే మళ్ళీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టాలి. ఇది మళ్ళీ పని చేయాలనేది ఒక బిల్లు. తర్వాత ఇంకొక 50 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కదా, 150 కోట్లు పోతే 50 కోట్లు, వాటికి మళ్ళీ ఒక ప్రతిపాదనలు. అది కూడా ఎవరికి తెలియకుండా, సీఎంఓ ఆఫీస్కి తెలియకుండా, సీఎంఓ ఆఫీస్లో ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఈ మొత్తం బిల్స్ క్లియర్ చేసుకోవాలి అనేది. సో దాంతో దీని వెనక మొత్తం నీకు షాడో ఒక రిటైర్డ్ ఐఏఎస్ పనిచేస్తున్నాడు అనేది, ఇక్కడ ఆయన చక్రం తిప్పుతున్నాడు అనేది. ఓకే. తాడేపల్లి నుంచి ఆయన చక్రం తిప్పుతున్నారు. ఆయన చక్రం తిప్పిన కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని. లేదంటే ఇన్ని అక్రమాలతో కూడినటువంటి దాని మీద సహజంగా విచారణకి వేయాలి. అవును. కానీ ఆ డ్రోన్స్ ఇప్పుడు ఎగరకపోవడం అనేది కూడా ఒక అక్రమే కదా. కనీసం సరే 52 డ్రోన్స్లో ఒక 10 పని చేయలేదు, 40 అయితే పని చేయాలి కదా. అసలు 4-5 తప్ప మిగతా పని చేయట్లేదు అని చెప్పి అంటున్నారు అక్కడికి ఉన్నటువంటి టెక్నికల్ సిబ్బంది. అదే ప్రభుత్వానికి తెలియజేశారు. సో ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ వేయాలి అనే డిమాండ్ వస్తున్నటువంటి క్రమంలో ఇమీడియట్గా మిగిలినటువంటి అమౌంట్ 50 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలని చెప్పి ఆ సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆయన చక్రం తిప్పుతున్నారు అనేది. సో కాబట్టి ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది ఐఏఎస్లు ఆయనకి రిమోట్ లాగే వ్యవహరిస్తున్నారు. ఆయన ఏది చెప్తే అది చేస్తున్నారు. దాని ఫలితంగానే ఈయనకి 150 కోట్ల రూపాయలు ఉత్తుత్త డ్రోన్స్కి, ఉత్తుత్త రోవర్స్కి చెల్లిచ్చారు అనేది వినిపిస్తుంది. ఇది ఒక పెద్ద కుంభకోణం ఇది. ఇప్పుడు ఇక్కడ కనుక తెలంగాణలో ఫార్ములా ఈ అనేది ఒక కుంభకోణం బయటకు వచ్చింది కదా, సేమ్ దాని తరహాలోనే ఇక్కడ కనీసం అది నిర్వహించారు. అవును. ఫండింగ్ తీసుకెళ్లే దాంట్లో కొంచెం డైవర్షన్ చేశారు. కానీ అక్కడ అట్టి కాదు, ఆడ మొత్తం స్క్రాప్ కొనేసి కొత్తవి కొన్నట్టు బిల్స్ క్రియేట్ చేసి వాళ్ళు మొత్తం బోగస్ ఇన్వాయిస్లు పెట్టి చేశారనేది. సో దీని మీద ఎంక్వైరీ నడిస్తే మరి ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బుక్ అవుతాడని అంటున్నారు. ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అసలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలోనే చాలామందిని గ్రిప్లో పెట్టుకొని రిమోట్ తోటి ఆడిస్తున్నారు అనేది. మరి దాని మీద ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ పెట్టాలి. ఎంక్వైరీ పెట్టి అతను ఎవరో ఏంటి అనేది తెలుసుకొని ఆ రిమోట్లో ఉన్నటువంటి వాళ్ళని కట్ చేయాలి కదా. కట్ చేయకపోతే ప్రభుత్వానికి నష్టం.